ప్రతి కథలో ఒక హీరో ఉంటాడు. అతనే అశుతోష్ శర్మ. ఈ మ్యాచ్‌లో హీరో అశుతోష్ శర్మ. ఎవరైనా ఈ మ్యాచ్ చూడలేదంటే ఒక మంచి మ్యాచ్‌ని మిస్ అయినట్టే. బాల్‌కి, ఓవర్‌కి మ్యాచ్ మారుతూ వచ్చింది. అసలు ఆశలే లేని స్థితి నుంచి మ్యాచ్‌ని గెలిపించాడు. ఎటువంటి పరిస్థితిలోనైనా ఎదురైనా చివరి వరకు పోరాటం సాగించాలి అనేది అతన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. ఐపీఎల్ హిస్టరీలోనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఇది. అధికమైన తీవ్ర ఒత్తిడిలో ఓవైపు వికెట్లు పడుతున్నా చలించలేదు. పట్టు విడవలేదు. అతని పేస్‌లో కాన్ఫిడెన్స్ చూసి ఆశ్చర్యమేసింది నాకు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో 209 పరుగులు చేసింది. పూరన్ ధాటికి స్కోర్ 240 వెళ్ళేలా అనిపించింది. పూరన్ క్యాచ్ మిస్ అయింది 17 రన్స్‌కే. దానికి వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకునేలా చేశాడు. కానీ మళ్ళీ ఢిల్లీ బౌలర్స్ అద్భుతంగా కమ్‌బ్యాక్ అయ్యారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లు 20 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. వాళ్ళ మొమెంటం దెబ్బతీశాడు. స్టార్క్ అన్‌ప్లేయబుల్ డెలివరీస్ వేసి వికెట్స్ తీశాడు. మోహిత్ శర్మ స్కిల్స్ చూపించాడు. చివర్లో స్లో డెలివరీస్‌తో రన్స్ చేశాడు. బాల్‌ని ఆఫ్ కట్టర్ వేయడము, స్పిన్ బౌలర్‌లాగా పట్టుకొని వేశాడు. మళ్ళీ చివర్లో మిల్లర్ 2 సిక్సెస్ కొట్టి మంచి ఫినిష్ చేశాడు. కుల్దీప్ యాదవ్ పంత్‌కి తెలివిగా బౌలింగ్ చేశాడు. డీప్ పాయింట్ ఫీల్డర్‌ని పెట్టాడు. లాంగ్ ఆఫ్ ఫీల్డర్ పెట్టాడు. షార్ట్ కవర్ ఫీల్డర్‌ని పెట్టాడు. వైడ్ లైన్‌లో బాల్ వేశాడు. రివర్స్ స్వీప్ ఆడాడు గానీ కుదరలా. మామూలుగా అయితే కవర్స్‌లో పంత్ చాలా బాగా షాట్లు ఆడతాడు. కానీ నిన్న కుదరలేదు ఆ షాట్. లాంగ్ ఆఫ్ ఫీల్డర్ చేతికి చిక్కి ఔట్ అయ్యాడు. 210 టార్గెట్. మ్యాచ్‌లో పంత్ కెప్టెన్సీ బాగుంది. ప్రెజర్ సిట్యుయేషన్‌లో మిస్టేక్ చేశాడు గానీ అది ఆటలో జరుగుతా ఉంటది. మామూలే అది. ఫస్ట్ ఓవరే శార్దూల్ ఠాకూర్‌కి ఇచ్చాడు. ఈ పిచ్‌లో మోహిత్ శర్మ, శార్దూల్ ఠాకూర్ లాగా బౌలింగ్ చేసేవాళ్ళు కరెక్ట్‌గా సెట్ అయితది. దానికి తగ్గట్టే ప్లాన్ చేసి వేశాడు బాల్‌ని. 2 వికెట్లు వచ్చాయి ఫస్ట్ ఓవర్‌లోనే. అభిషేక్ పొరల్, డేంజరస్ మెగ్గుర్ని ఔట్ చేశాడు. రెండో ఓవర్‌లో స్పిన్ తెచ్చాడు. పవర్ ప్లేలో ఇద్దరు స్పిన్నర్లు బౌలింగ్ చేయడం మనం చాలా అరుదుగా చూస్తుంటాము. దానికి తగ్గ ఫలితం అయితే వచ్చింది. వికెట్ వచ్చింది. దాని తర్వాత అక్షర్ పటేల్, పాప్ డు ప్లీజ్ ఇన్నింగ్స్‌ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. కౌంటర్ అటాక్ చేస్తున్న సమయంలో అక్షర్ పటేల్ అవుట్ అయిపోయాడు. శార్దుల్ ఠాకూర్ గురించి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యాక్షన్‌లో అతను అమ్ముడు పోలేదు. అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. కానీ లాస్ట్ మినిట్‌లో మొహసిన్ ఖాన్ స్థానంలో అతన్ని తీసుకున్నారు. దానికి తగ్గట్టే ఆడి కూడా చూపించాడు. మిచెల్ స్టార్క్ లాగా అన్‌ప్లేయబుల్ డెలివరీస్ అయినా వేయాలి ఈ పిచ్ మీద. లేదంటే మోహిత్ శర్మ, శార్దుల్ ఠాకూర్ లాగా స్కిల్‌ఫుల్ బౌలింగ్ అయినా వేయాలి. స్టబ్స్ తన ఆటతో ఢిల్లీని ఆటలో ఉంచాడు. అంటే మ్యాచ్ చేతులు జారిపోకుండా, రన్ రేట్ పెరగకుండా చూసుకున్నాడు. తర్వాత విప్రాజ్ తన ఆటతో మొమెంటమ్ వచ్చింది మళ్ళీ. అతని ఆటతో ఊపందుకునింది అక్కడి నుంచి గేమ్ అసలు. మంచి టెంపర్‌మెంట్ చూపించాడు. చివర్లో మ్యాచ్ చేతులు మారుతూ వచ్చింది ఓవర్‌కి. అశుతోష్ శర్మ 11 బాల్స్‌కి 11 రన్స్ చేశాడు ఫస్ట్. ఇక ఆట క్లైమాక్స్‌లో బాధ్యతంతా తన భుజాన వేసుకున్నాడు. క్లీన్ హిట్టింగ్ చేశాడు. 19వ ఓవర్‌లో 3 బాల్స్‌కి రన్స్ రాలేదు. మ్యాచ్‌కి 3 బాల్స్‌లో 14 చేశాడు. లాస్ట్ 3 బాల్స్‌లో. ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ బాల్‌కి సింగిల్ తీయడానికి ప్రయత్నించలేదు. బౌండరీ కొట్టాడు. దానివల్ల ఏమైందంటే ఎల్ఎస్‌జీ పైన ప్రెషర్ పడింది. అదే చూసాం మనం లాస్ట్ ఓవర్‌లో. ఒక వికెటే ఉంది. పంత్ స్టంప్ మిస్ అయ్యాడు. రనౌట్ అయింది. దానివల్లే మ్యాచ్ వెళ్ళిపోయింది వాళ్ళ చేతుల్లోంచి. మోహిత్ ఇంపార్టెంట్ సింగిల్స్ తీసి అశుతోష్ శర్మకి స్ట్రైక్ ఇచ్చాడు. అశుతోష్ శర్మ ఏమాత్రం బెదరకుండా స్ట్రెయిట్ 6 కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. నా ఆలోచన ఏంటంటే పంత్ 19వ ఓవర్‌లో శార్దుల్ ఠాకూర్‌ని వేపించి 20వ ఓవర్‌లో ప్రిన్స్ చేత వేపించుంటే బాగుండేది. శార్దుల్ 2 ఓవర్‌లో వేయకపోవడం మిస్టేక్ అయింది. శార్దుల్ బౌలింగ్‌లో హిట్టింగ్ చేసిన వికెట్స్ వస్తాయి.